హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ లాగా చేస్తున్నాము. రీతుకు సాయికి హాఫ్ సారీ అండ్ ధోతి ఫంక్షన్ లాగా చిన్నగా సింపుల్గా చేసుకున్నాము. ఇవన్నీ థింగ్స్ తీసుకొని వచ్చినారు అమ్మ వాళ్ళు. ఇంట్లోనే అమ్మ వాళ్ళ ఇంట్లోనే చిన్నగా డెకరేషన్ చేస్తున్నాము. రీతు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినారు. సారీ కట్టించామన్నమాట తనకి. అది తెలిసి కొన్ని, తెలియక కొన్ని అలా చేశామన్నమాట. రీతు వాళ్ళ పెద్దమ్మ అక్కడ, పెద్దనాన్న, డాడీ అందరూ కలిసి చిన్నగా సింపుల్గా చేస్తున్నాం. అందరి ఆశీర్వాదాలు ఉంటే పిల్లలు బాగుంటారని చెప్పేసి మేము ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాము. దాంట్లో కొన్ని రాంగ్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, తెలియదు మాకు కూడా. జస్ట్ కానీ చెయ్యాలి, అందరితో ఆశీర్వాదాలు అందాలి తుకి సాయికి అని చెప్పేసి ఒక సండే రోజు పూజారిని అడిగింటే అదే బాగుందని చెప్పినారు. అందుకని మేము ఒక చిన్నగా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాము. చాలా బాగా చేసుకున్నాము. అంత సింపుల్గా అయినా భోజనాలు పెట్టి అలా. ఇంకా అందరూ కొంతమంది వచ్చినారు అక్కడికి. మేము ఎవరిని పిలవలేదు, జస్ట్ ఇంటి పక్కల వాళ్ళని పిలిచినాము. నెక్స్ట్ ఇక్కడ అక్క వాళ్ళు ఉంటే కర్నూలులో అక్క వాళ్ళని, బావ వాళ్ళని పిలిచాము. ఇక్కడ మా తమ్ముడు అంటే మేనమామ అంది ఇవ్వాలి అన్నారు. అందుకని మేనమామతోటి డ్రెస్ అందించాము పిల్లలకి. తర్వాత వాళ్ళు రెడీ చేస్తారన్నమాట. వాళ్ళకు కూడా 15 ఏళ్ళ లోపల చేస్తే బాగుంటుంది అని, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని తెలిసింది. అందుకని నేను కావాలి అని, చెయ్యాలి అని బలవంతం చేశాను. అందుకని అప్పటికప్పుడు చేసుకున్నాం అన్నమాట. జస్ట్ ఎక్కువ టైం కూడా లేదు, జస్ట్ 1 day 2 days లోపల ఇలా అనుకున్నాము, అరేంజ్ చేద్దాము. తర్వాత అలాగే గోల్డ్ కూడా పెట్టాలి మేనమామ వాళ్ళు అని అంటే, నేను నా దగ్గర అప్పటికప్పుడు తీసుకురావాలంటే ఎవరు కాలేదు కదా. అందుకని చిన్నది నెక్లెస్ లాగా ఉంటే తీసుకున్నాము. అదే అమ్మ తర్వాత చేయించింది. ఇక్కడ అమ్మ, అక్క చాలా హ్యాపీ, సింపుల్గా జరిగినా కూడా. ఆ పెద్ద అక్క బాగా జరిగింది. అప్పటికప్పుడు డెకరేషన్ కూడా నేనే ఓన్గా చేసుకున్నాను వెనకాల. వీళ్ళంతా రీతు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. మీకు కూడా నచ్చితే అలాగ సింపుల్గా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మెయిన్ ఏమంటే మనకి మేనమామ డ్రెస్ తీసుకొని రావాలి, అదే అమ్మమ్మ వాళ్ళు అలా. అందుకని వాళ్ళతో డ్రెస్ తెచ్చుకొని ఇంట్లో అందరితో ఆశీర్వాదాలు అలా ఉండాలి అనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అసలు సపరేట్గా సింగిల్గా ఫోటో తీయాలని ఆలోచన కూడా లేదు నాకు. రీతుకి వాళ్ళ ఫ్రెండ్సే కొన్ని పోజులు వాళ్ళే దిగి ఫోటో దిగారు. నా సెల్ పక్కన పెట్టేశాను. ఇంకా ఉన్న ఫొటోస్తోనే అక్కడక్కడ ఫొటోస్ ఒకరికి ఇచ్చినాను అనమాట. ఒక వాళ్ళ రీతు వాళ్ళ ఫ్రెండ్కి, ఆ అమ్మాయే తీసింది. తర్వాత ఉన్ని వీడియోలు స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి అని చెప్పేసి వీడియోస్ అలాగే పెట్టుకున్నాం. దీనికి బాగా మంచి సాంగ్ సెట్ చేసింది మా ఆడపిల్ల కూతురు. కానీ సాంగ్స్ పెడితే కాపీరైట్స్ పడతాయి కదా, ఆ ప్రాబ్లం వల్ల నా మాటలు చెప్తున్నాను. నేను ఏం మాట్లాడాలో అన్న విషయం కూడా నాకు అంతగా అర్థం కాదు. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ టైము, అందరు చేసింది ఫస్ట్ టైమే లేండి. కానీ నాకు కొత్తగా టైం పడుతుంది. నేను ఇంకా మీలాగా మాటలు బాగా నేర్చుకోవడానికి. కాబట్టి ఇందులో నేను ఏమన్నా మీకు బోర్ కొట్టించేటట్లు మాట్లాడింటే క్షమించండి. సింపుల్గా చేసుకున్నాం అన్నమాట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ పిలిచాము. సింపుల్గా భోజనాలు కూడా పెట్టేస్తున్నాము. వాళ్ళకి అసలు షాక్. వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు ఇట్లా అరేంజ్ చేసుకున్నారా అన్నట్లు షాక్ అన్నమాట. జస్ట్ ఒక 5-6 ఉంటారు కదా ఇళ్ళు, అట్లా వాళ్ళకు ఒకటే. చాలా బాగా జరిగింది. నేనైతే హ్యాపీ. అంటే అంత గ్రాండ్గా చేయలేదు, సింపుల్గా చేసుకున్నాం అన్నమాట.
హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ.